హలో అండి, ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. 34 సైజ్ బ్లౌజ్ అండి. ఇలా హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అనేది కొట్టుకోవాలి. బ్లౌజ్ లెంత్ అనేది చూసుకోవాలండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు ఒక మార్కింగ్. నెక్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్స్ అన్ని స్ట్రైట్ లైన్స్ అనేది ఇట్లా లైన్ వేసుకోవాలి, స్ట్రైట్ లైన్. తర్వాత నెక్స్ట్ 5 ఇంచులకి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులకు వచ్చేసి నెక్ లైన్ గీసుకోవాలి. నెక్ టీప్ వచ్చేసి పావుదకు 3 ఇంచులకు ఒక మార్కింగ్. దీనికి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఎక్కువ డీప్ కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. దీనికి ఒక లైను. ఈ ఎక్స్ట్రా లైన్ అనేది మనకి ఇక్కడ అనేది ఎంతైనా పెంచుకోవచ్చు. డీప్ ఎంత కావాలో అంత పెంచుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ పెంచాను ఎక్స్ట్రా. ఈ కరువు స్కేల్ అనేది చాలా ఉపయోగపడుద్ది. చేతితో గీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇదైతే ఒకటే లైన్ నీట్గా పడుతుంది. ఇట్లా నీట్గా ఇలా గీసుకోవాలి. నడుము విడిపించుకోవాలి. ఎంత వచ్చిందంటే 15.5 వచ్చింది. 15.5ని 2 భాగాలు చేస్తే పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది. ఒక మార్కింగ్ చేయాలి. డాట్స్ కోసం 1 ఇంచ్, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం. మళ్ళీ అప్పర్ చెస్ట్ వచ్చేసి చూసుకోవాలి. 17 ఇంచులు వచ్చింది. 17 ఇంచులని 2 భాగాలు చేస్తే 8.5 ఇంచులు వచ్చింది. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేయాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే ఇట్లా వేసుకోవాలండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచుకి వచ్చేసి నెక్ డౌన్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఆ డౌన్కి ఒక మార్కింగ్ ఇట్లా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇంకా కట్ చేసుకోవడమే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా వేసుకొని ఈ లైన్ని మైనస్ చేసుకొని ఇలా గీసుకోవాలి. చుట్టూరా ఇలా లైన్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఇలా చూసుకోవాలి. ఇలా షోల్డర్ మీద పెట్టేసి 7 ఇంచెస్ వచ్చింది నెక్ అనేది. ఇట్లా క్రాస్గా పెట్టాలి. 7 ఇంచెస్ అనేది ఇక్కడ సేమ్ బ్లౌజ్కి అయితే ఎలా పెట్టామో అలానే పెట్టాలి. కరెక్ట్గా వస్తుంది నెక్ లైన్ అనేది. ఇక్కడ నెక్ లైన్ అని మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక స్కేల్తో ఒక లైన్ ఇలా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో రౌండ్ అనేది. మెయిన్ అనేది చెస్ట్ పాయింట్ చూడాలి కరెక్ట్గా. షోల్డర్ దగ్గర ఇలా టేప్ పెట్టేసి ఇలా చెస్ట్ పాయింట్ 9.5 వచ్చింది పాయింట్ అనేది. ఇక్కడ పావుదకు 12 ఇంచులు వచ్చింది. పావుదకు 12 ఇంచులు ఎండింగ్ వరకు. 9.5కి ఒక మార్కింగ్, హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు కోసం. 10 ఇంచులకు ఒక మార్కింగ్. పావుదకు 12 ఇంచులు వచ్చింది కదా, ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 12.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి పావుదకు 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్లకు కలిపి ఒక లైన్ వేసుకోవాలి. అయితే షేప్ డాట్ అనేది ఎక్కడ వరకు తీసుకోవాలంటే 34 సైజ్కి వచ్చేసి నేను 2.5 అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నడుము కొలత వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు వచ్చింది. ఇట్లా నడుము కొలత తీసుకున్నాక డాట్స్ కోసం 2 ఇంచెస్ డాట్స్ కోసం తీసుకున్నాను. 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకున్నాను. దీనికి ఒక లైన్ వేసుకోవాలి. ఇట్లా ఈ 3 మార్కింగ్లకు వచ్చేసి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ అనేది తీసేసి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్కి స్టార్ట్ కావాలి. ఇక్కడ నుంచి 2 ఇంచుల నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఇట్లా హాఫ్ ఇంచ్కి అనేది లోతు తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ లోతు. ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అది ఇంతే కరెక్ట్గా వచ్చేసింది. కట్ చేసుకోవడమే. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి.
ప్రింట్స్ అనేది కట్ చేసేసాము. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కోసం వేస్ట్ లైన్ ఒకటి గీయాలి. హెమ్మింగ్ కోసం అయితే 1 ఇంచ్ గీసుకోవచ్చు. నేను పైపింగ్ వేద్దామని 1/2 ఇంచ్ వరకే ఒక లైన్ కొట్టాను. లెంత్ వచ్చేసి 4.5 ఇంచులకు ఉంది. ఒక 1/2 ఇంచ్ అయితే కస్టమర్ పెంచమన్నారు. పావు తక్కువ 5 ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నా. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఒక లైన్ కొట్టాలి. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులకి. 3 ఇంచులు సరిపోతుంది 34 సైజ్ వాళ్ళకి. హ్యాండ్ డౌన్ అనేది ఇట్లా 2 లైన్స్ అనేది ఇట్లా వేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ 7.5 ఇంచులు వచ్చింది. 7.5 ఇంచులు వచ్చేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ చంక డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి షేప్ అనేది. హ్యాండ్ వెల్లడికి వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. 6.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఈ లైన్కి ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా గీసుకోవాలి. తర్వాత నీట్గా హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ విడ్త్ అనేది ఖర్చు కోసం వేరే ఎక్కడ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇట్లా తీసేస్తే నీట్గా ఖర్చు కోసం అని నీట్గా వచ్చేస్తుంది. సరిపోతుంది కరెక్ట్గా క్లాత్ అనేది. ఇలా తీసుకోవాలి. హ్యాండ్ లోత్ వచ్చేసి ఇట్లా మళ్ళీ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్ లోత్ వచ్చేసి ఇట్లా నీట్గా 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక కచ్చకా పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేయాలి. క్లాత్ అనేది 4 వస్తాయి దీంట్లోనే క్రాస్ బెల్ట్లు. ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇలా క్రాస్ బెల్ట్ అనేది ఇట్లా కొలుచుకోవాలి. ఎంత వస్తుంది? పావుకు 3 ఇంచులు వచ్చింది. ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం పైన కింద ఖర్చు కావాలి కదా, పావుకు 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను. నడుము కొలత కాకుండా 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. ఇక్కడ డాట్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి 2.5 ఉంది. 2.5కి 3, ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ లైన్కి ఒక మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ మనం ఫ్రంట్ పార్ట్కి 2.5కి మార్కింగ్ ఇట్లా చేసినాం కదా, చేసిన దగ్గరనే డౌన్ అనేది తీసుకోవాలి. దీనికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇట్లా తీసుకోవాలి. డౌన్ అనేది 1/2 ఇంచ్కి. ఈ 1/2 ఇంచ్కి లైన్ ఇలా నీట్గా లైన్ వేసుకోవాలి. ఈ తర్వాత కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది క్రాస్ బెల్ట్ అనేది. 34 సైజు వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్ అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కటింగ్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.